బీసీలు రాజకీయంగా చైతన్యవంతం కాకుండా దొరలు దొరసాన్ల గడిల దగ్గర కావాలుండాలనేటువంటి మైండ్ సెట్తో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గారు ఇలా బీసీ రాజకీయ పార్టీ రాబోతుందని ప్రకటించిన గంటన్నరలో వాళ్ళ తీన్మార్ మల్లన్న పైన హత్యాయత్నం చేయించిందంటే కల్వకుంట్ల కవిత గారి ఆలోచన ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కల్వకుంట్ల కవిత గారు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, మీరు తెలంగాణ రాష్ట్రంలో గట్టిగా 1,00,000 మంది లేరు. మేము తెలంగాణ రాష్ట్రంలో బీసీలం 2.5 కోట్ల మంది ఉన్నాం. నీవు మాతో తలగొక్కొని నీ రాజకీయ సమాధులు కట్టుకోకు. నువ్వు రాజకీయం చేసుకో. మీ నాయన మీద కోపం ఉంటే, మీ అన్న మీద కోపం ఉంటే వాళ్ళ మీద ప్రదర్శించు. అంతేగాని మా తెలంగాణ కవిత గారు మర్చిపోయిర్రా? పరకాల కాడ, బైరాన్పల్లి కాడ మా బీసీ బిడ్డలను బరివాతల బతుకమ్మ ఆడిపించిన జాతి కదా మీది. మా బీసీ బిడ్డల ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నటువంటి మా పైన హత్యాయత్నాలు కూడా చేయిస్తావా? మా పైన దాడులు చేయిస్తావా? ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం. ప్రజాక్షేత్రంలో కల్వకుంట్ల కవితను రాజకీయంగా సమాధి చేసి తీరుతాం. అలాగే ఈ దాడి ఏదైతే జరిగిందో నా పైన కాదు, నా అనుచరుల పైన, చాలామంది పైన దాడులు చేసిరో దీనికి తప్పకుండా న్యాయస్థానాల ద్వారా వాళ్ళకు శిక్షలు పడేలాగా మా వంతు ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలారా ఇది జరుగుతుంది. ఒక్కసారి బీసీల పార్టీ అంటేనే వాళ్ళ గుండెలు అదిరిపోయి హత్యాయత్నాలకు దిగుతూ ఉన్నారు. ఏది ఏమైనా మా ఆలోచన, మేం చేయబోతున్నటువంటి రాజకీయం ఖచ్చితంగా చేసి తీరుతాం. ఎవరికి తలవంచం. మీ పిట్ట బెదిరింపులకు, హత్యాయత్నాలకు తీన్మార్ మల్లన్న ప్రాణాలను లెక్క చేయకుండానే ఆల్రెడీ దిగిండు. ప్రాణభయం ఉంటే మీకుంటుంది, మాకు లేదు. నేను నా బీసీ ప్రజల కోసం ఎంతవరకైనా సిద్ధంగా ఉన్నా. వాళ్ళను రాజకీయంగా ముందుకు తీసుకుపోవడమే మా లక్ష్యం. దాదాపు ఇక్కడ మా సిబ్బందికి 15 మంది దాకా దెబ్బలు తాకినాయి. వచ్చినటువంటి విజిటర్స్ ఎవరైతే ఉన్నారో పాపం ముసలోళ్ళు, వాళ్ళ మీద దాడి చేసినారు. వాళ్ళకు కూడా 10 మంది దాకా గాయాలు జరిగినాయి. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. ఇంకా ఆమె డీజీపీ దగ్గరికి వెళ్తే నేను ఏం చేయాలి? ఇప్పుడు ఆమె ఏది తెలంగాణలో సామెత ఉంటుందిగా, మొగని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా. రక్తపాతం ఏమో నా ఆఫీసులా? దేనికోసం డీజీపీ ఆఫీస్కు? దేనికోసం డీజీపీ ఆఫీస్కు మీడియాను అడుగుతా ఉన్నా నేను. మా పైన హత్యాయత్నాలు చేసి డీజీపీకి ఫిర్యాదా? చూస్తాం అది కూడా. సార్ మీకు కూడా చేతులు గాయాలైనాయి. ఇగో నా పైన దాడులు చేసిరు, గాయాలు జరిగినాయి. మా సిబ్బంది పైన కూడా గాయాలైనాయి. చూస్తాం దీనిపైన. గన్మెన్ మా శ్రీను కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రాజకీయంగా చైతన్యవంతం కాకుండా దొరలు దొరసాన్ల గడిల దగ్గర కావాలుండాలనేటువంటి మైండ్ సెట్ తో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గారు ఇలా బీసీ రాజకీయ పార్టీ రాబోతుందని ప్రకటించిన గంటన్నరలో వాళ్ళ తీన్మార్ మల్లన్న పైన హత్యాయత్నం చేయించిందంటే కల్వకుంట్ల కవిత గారి ఆలోచన ఎట్లా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కల్వకుంట్ల కవిత గారు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, మీరు తెలంగాణ రాష్ట్రంలో గట్టిగా 1,00,000 మంది లేరు. మేము తెలంగాణ రాష్ట్రంలో బీసీలం 2.5 కోట్ల మంది ఉన్నాం. నీవు మాతో తలగొక్కొని నీ రాజకీయ సమాధులు కట్టుకోకు. నువ్వు రాజకీయం చేసుకో. మీ నాయన మీద కోపం ఉంటే, మీ అన్న మీద కోపం ఉంటే వాళ్ళ మీద ప్రదర్శించు. అంతేగాని మా తెలంగాణ కవిత గారు మర్చిపోయిర్రా? పరకాల కాడ, బైరాన్పల్లి కాడ మా బీసీ బిడ్డలను బరివాతల బతుకమ్మ ఆడిపించిన జాతి కదా మీది. మా బీసీ బిడ్డల ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నటువంటి మా పైన హత్యాయత్నాలు కూడా చేయిస్తావా? మా పైన దాడులు చేయిస్తావా? ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం. ప్రజాక్షేత్రంలో కల్వకుంట్ల కవితను రాజకీయంగా సమాధి చేసి తీరుతాం. అలాగే ఈ దాడి ఏదైతే జరిగిందో నా పైన కాదు, నా అనుచరుల పైన, చాలా మంది పైన దాడులు చేసిరో దీనికి తప్పకుండా న్యాయస్థానాల ద్వారా వాళ్ళకు శిక్షలు పడేలాగా మా వంతు ప్రయత్నం చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలారా ఇది జరుగుతుంది. ఒక్కసారి బీసీల పార్టీ అంటేనే వాళ్ళ గుండెలు అదిరిపోయి హత్యాయత్నాలకు దిగుతా ఉన్నారు. ఏది ఏమైనా మా ఆలోచన, మేం చేయబోతున్నటువంటి రాజకీయం ఖచ్చితంగా
చేసి తీర్థం, ఎవరికి తలవంచం. మీ పిట్ట బెదిరింపులకు, హత్యాయత్నాలకు తీన్మార్ మల్లన్న ప్రాణాలను లెక్క చేయకుంటేనే ఆల్రెడీ దిగిండు. ప్రాణభయం ఉంటే మీకుంటది, మాకు లేదు. నేను నా బీసీ ప్రజల కోసం ఎంతవరకైనా సిద్ధంగా ఉన్నా. వాళ్ళను రాజకీయంగా ముందుకు తీసుకుపోవడమే మా లక్ష్యం. దాదాపు ఇక్కడ మా సిబ్బందికి 15 మంది దాకా దెబ్బలు తాకినాయి. వచ్చినటువంటి విజిటర్స్ ఎవరైతే ఉన్నారో పాపం ముసలోళ్ళు, వాళ్ళ మీద దాడి చేసినారు. వాళ్ళకు కూడా 10 మంది దాకా గాయాలు జరిగినాయి. చాలా అన్యాయం, దుర్మార్గం. సార్ మీ ఫిర్యాదు చేయని డీజీపీ గారికి వెళ్తున్నారంట. డీజీపీ దగ్గరికి వెళ్తే నేను ఏం చేయాలి ఇప్పుడు? ఆమె ఏది తెలంగాణలో సామెత ఉంటదిగా, మొగని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా. రక్తపాతం ఏమో నా ఆఫీసులా? దేనికోసం డీజీపీ ఆఫీస్కు? మీడియాను అడుగుతా ఉన్నా నేను. మా పైన హత్యాయత్నాలు చేసి డీజీపీకి ఫిర్యాదా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.